17 రాజ్యసభ స్థానాలు అలాగే 17 శాసన మండలి స్థానాలకి నామినేషన్లు వేసేందుకు ఇవాళే ఆఖరి రోజు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సందడి నెలకొంది. మిగతా చోట్ల మాటలు ఎలా ఉన్నా మధ్యప్రదేశ్లో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మధ్యప్రదేశ్ రాజ్యసభ రాజకీయం కొనసాగుతోంది. బీజేపీ నుంచి మూడవ అభ్యర్థి పోటీతో అలర్ట్ అయింది కాంగ్రెస్. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకి మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేయనున్నారు. మీనాక్షికి మద్దతుగా భోపాల్ కి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెళ్లారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ మూడో అభ్యర్థిని నిలబెట్టడంతో మీనాక్షి ఎన్నికని ఛాలెంజ్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేని హైదరాబాద్ క్యాంప్ కి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కి అవకాశం లేకుండా ముందు నుంచే క్యాంప్ నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ మొత్తం సీట్లు 230. అక్కడ బీజేపీకి 163 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఒక రాజ్యసభ గెలవాలంటే కావాల్సిన కనీస ఓట్లు 58. ప్రస్తుతం బలాబలాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ కి 65 మంది ఉన్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గెలవడం సులభమే. అయితే అనూహ్యంగా బీజేపీ నుంచి మూడో అభ్యర్థిని కూడా బరిలో పెట్టారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్ తో పాటు మహేష్ కేవతన్ ను మూడో అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు. బీజేపీకి ఉన్న 163 మంది ఎమ్మెల్యేల బలం ప్రకారం ఇద్దరు అభ్యర్థులు ఈజీగా గెలుస్తారు. వీళ్ళిద్దరికీ చెరో 58 చొప్పున 116 మంది చాలు. ఇంకా 47 ఓట్లు బీజేపీకి ఉంటాయి. అందుకే ఇప్పుడు మూడో అభ్యర్థిని బరిలో పెట్టారు. నిజానికి బీజేపీ మూడో అభ్యర్థి గెలవాలంటే బీజేపీకి ఇంకా 11 మంది కావాలి. అంటే ఆపరేషన్ ఆకర్ష్ రాజకీయం మొదలవుతుందన్నమాట. ఈ భయంతోనే కాంగ్రెస్ పార్టీ క్యాంపు పాలిటిక్స్ కి తెరతీస్తోంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హైదరాబాద్ చుట్టుపక్కల క్యాంపు పెట్టాలని భావిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడొచ్చనే ఆందోళనతో కాంగ్రెస్ ముందే అలర్ట్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్ ని గెలిపించుకోవాలని పట్టుదలగా ఉంది కాంగ్రెస్.